గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. 23/1/2025 ఈనాడు పేపరు అన్ని హెడ్డింగ్స్ చదువుతున్నాను. రోజు తప్పకుండా చూడండి, ఎందుకంటే చదివే టైం లేని వాళ్ళు అయినా సరే, నైట్ అయినా సరే ఈనాడు పేపర్ తెచ్చి చదవండి తప్పకుండా, ఓకేనా? ఈనాడు అని చెప్తలేను, సారీ, మీకు నచ్చిన పేపర్ ఏదైనా తెచ్చండి. ప్రామాణికంగా ఉన్నాయి, అథారిటికల్గా వచ్చిన ఇది చదవండి. అండ్ ప్రతిభ కానీ ఎడ్యుకేషన్ పరంగా వచ్చింది కానీ తప్పకుండా చదవాలి. పేపర్ చదవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే తప్పకుండా చదువుతారు. అది మహిళలు అయినా సరే, ఎవరైనా సరే, ఎంతైనా సరే. రోజు పేపర్ చదువుతుంటే తొందర ముసలోళ్ళం కాము, నిజంగా ఇది గుర్తుపెట్టుకోరు. ఫెయిరీలోలు పెట్టుకుంటే కాదు అందంగా ఉంటుంది. రోజు పేపర్ చదివితే దానికి దీనికి ఒక లాజిక్ ఉంది, తర్వాత చెప్తా, లాస్ట్కి చెప్తా, ఓకే? ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డిఎస్సి వరకు అన్ని రోజు న్యూస్ పేపర్ అందించే ప్రయత్నం చేస్తాను, ఓకేనా? ఒకే రోజు ₹56,300 కోట్లట. ఇది ఎవరైతే తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు. ఇందులో సన్ పెట్రో కెమికల్స్దే 45,500 కోట్లు, ఓకే? ఇది ఒక్కటి చదువుదాం. ఎకనామిక్లా మళ్ళా పంప్ స్టోరేజీ సోలార్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పనున్న ఆ సంస్థ కంట్రోల్ ఎస్ ₹10,000 కోట్లు, JSW 800 కోట్లు, యువతకు 10,800 ఉద్యోగాలు లభించే అవకాశాలు. దావోస్ వేదికపై ప్రభుత్వంతో భారీ ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు, ఓకే? పట్టాలపై నెత్తుటి ధార. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 12 మంది మృతి, 13 మందికి గాయాలు. పాపం చూసిరా. హైదరాబాద్లో HCL కొత్త టెక్ క్యాంపస్, 5,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు స్వాగతించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. కొంచెమైనా ఐడియాలు పెట్టుకోవాలండి. నేను మొత్తం ఏం చదువుతలేను, జస్ట్ అయ్యో రూపాయి అట. రోజు రోజుకు క్షీణిస్తున్న మారకపు విలువ. ప్రస్తుతం డాలర్లకు ₹86.35 అట. చూసిరా డాలర్. ఆర్థిక వ్యవస్థను నష్టం. నిత్యావసరాల ధరలు పెరిగే ప్రమాదం. ఎవరికి నష్టం అంతే, ఓకే? ఇగో డాలర్లకు పోలిస్తే ఇదిగోండి, ఇలా డాలర్లతో పోలిస్తే రూపాయి విలువ ఇలా జనవరి 1 2024లో ₹83.27. 25కి వచ్చేసరికి 85.64 పెరిగింది. చూసిరా, పెరిగింది. ఇక్కడ చూద్దాం. డిండి ఎత్తిపోతలకు కోట్లతో 1,800 కోట్లతో పరిపాలన అనుమతి. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. తగ్గుతున్న అధిక పింఛను. పార్ట్ 1 విధానం లెక్కింపు స్పష్టత ఇచ్చిన PO. ఇదిగో హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులు. వీళ్ళే రేణుకయార, తిరుమలాదేవి, నందికొండ నరసింహరావు, BR మధుసూదన్ రావు. ఇవి ఎందుకు చదువుతున్నారు అంటే మొత్తం పేపర్ చదివే ఉద్దేశం ఏంటంటే పేపర్ చదివేది కాస్త ఇగో ఈడేమున్నా చూడండి, కాస్త నమ్మశక్యమైన ఉచితాలు రాయండి సార్, లేకుంటే మనకు గెలుస్తామనే నమ్మకం లేదనుకుంటారు. అద్దాలు లేని కిటికీలు, చలి ఆపున గోతాలు. పంటల బీమా అమలుకు ముందుకొచ్చిన AIC. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా రోజు న్యూస్ పేపర్ ఉంటుందండి. అండ్ మన ఛానల్లో సీక్వెన్సీగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సోషల్ ఉందండి. ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియోకి 50 నుంచి 100. అది డిఎస్సి కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా చాలా సూపర్గా ఉన్నాయి, చూడండి. అండ్ తెలుగు వచ్చేసి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ చాలా వీడియోస్ ఉన్నాయి, అంటే సీక్వెన్స్లు లేవు, ఇవి మాత్రం సీక్వెన్సీగా ఉన్నాయి. ఒక్కసారి చూడండి, చూసే ప్రయత్నం అయితే చేయండి, ఓకే? ఫ్రీగా ఉంది కాబట్టి చూసేయండి. ఒక్కొక్కటి వెతికితే దొరకడం కాదు, ఖచ్చితంగా అన్నీ ఉన్నాయి. సోషల్కి అయితే 112 వీడియోస్ ఉన్నాయండి ప్రతి క్లాస్వి, ఓకే? ఇది ఇలా
రన్ని అయితేనే ఉంటుంది. మీరు తప్పకుండా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇక ఇవి పేపర్లో ఇంపార్టెంట్ ఉన్నది మొత్తం చదువుతాను, కామ్గా ఇది హెడ్డింగ్స్ మాత్రం చదువుతున్నాను. మీరు నైట్ అయినా సరే, మీరు జాబ్కి వెళ్ళే వాళ్ళు నైట్ వచ్చి తప్పకుండా పేపర్ చదవడం మొదలెట్టండి. పేపర్ చదవడం స్పెషల్గా చదివితే, బుక్కులు చదవాలంటే బోర్ వస్తుంది, పేపర్ చదివితే ఖచ్చితంగా బాగుంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి. రామోజీ ఫిలిం సిటీలో యుఎస్ కాన్సుల్ జనరల్ ఇదేమిటి లబ్ధిదారుల ఇళ్లలో ఇక సౌర వెలుగులు, పథకాలు పొందిన వారి గృహాలపై రూఫ్ టాప్ ఏర్పాటు, పిఎం సూర్యఘాట్పై కమిటీలు, పంటల బీమా ఇది కూడా ఏం లేవు. ఇలా ఏమున్నది చూడండి, విద్యుత్ ఇంజనీర్ల సమస్యలు పరిష్కరిస్తాం బట్టి, సెప్టెంబర్ నాటికి మహిళా శక్తి భవనాలు, 28న బారస రైతు మహాధర్నకు అనుమతించండి హైకోర్టు, 4 హైకోర్టు అయిపోయింది. మే 25న సివిల్స్ 2025 ప్రాథమిక పరీక్ష, సివిల్ సర్వీస్ 2025 ప్రాథమిక పరీక్ష వచ్చే మే 25 నుంచి జరగనుంది. మెయిన్స్ ఆగస్టులో నిర్వహిస్తారు. ఈ మేరకు యూపీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈసారి 979 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గత ఏడాది 1105 ఖాళీలను నోటిఫికేషన్ ఇచ్చారు. ఉన్నారా, చేసుకోర్రి. ఇంకేం లేదు. హైదరాబాదులో హెచ్సిఎల్ కొత్త టెక్ క్యాంపస్, బీసీసీల హబ్గా హైదరాబాద్ మంత్రి శ్రీధర్ బాబు స్వాగతించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటనలో పలు సంస్థలతో భేటీలు. సుశీరయ్య వీళ్ళే భేటీలు. ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ వేదిక, హైదరాబాద్లోని మౌలిక వసతులు, ప్రభుత్వ విధానాలను తెలియజేస్తూ తెలంగాణ పీవీఎన్లో ఏర్పాటు చేసిన పోస్టర్ అట చూడుర్రి. తెలంగాణ మెయిన్స్ ఎగ్జామినర్ కూడా ఏమడుగుతున్నాడు అంటే, మనకు ఎంత అవగాహన ఉన్నది, గుడ్డిగా చదువుకుంటూ పోతానరా, మళ్ళీ వీళ్ళు ఎట్లా చదువుతారు పాయింట్ టు పాయింట్ అనేది ఇస్తున్నాడు. అన్నీ ఇక్కడ ఇచ్చినాయి, ఇక్కడ లేకుండా మనకు జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇందులో లేకుండా ఎట్లా వస్తాయి చెప్పండి. ఉద్యోగాలకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి. రవితేజ పాపం రవితేజ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించాలని కేంద్రానికి సిఎస్ లేఖ. మనం అనిపోలేదా పాపం. ప్రపంచంతో పోటీ పడాలన్నదే మా ఆకాంక్ష. రౌండ్ టేబుల్ సదస్సులో మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ సీఎంలు ఫడ్నవీస్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి. స్నేహహస్తమా మొండి చెయ్య ఈ ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ నిర్ణయాలు మున్ముందు ఎలా ఉండవచ్చనేది ఇప్పుడు ఆసక్తికరం. ముందుగా ఆయన అంతర్జాతీయ వివాదాల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించాలనే అవకాశం ఉంది. పలు దేశాలతో సంబంధాలలోనూ మార్పు చేర్పులు రావచ్చు. ట్రంప్ చెప్పిన గుర్తుంది కదా, ఇక నాకు కూడా గుర్తుంది. ట్రంప్ 20వ తారీఖు 25 సంవత్సరంలో 47వ అధ్యక్షుడు. చూసిరా, మంచి ట్రిక్కుల ద్వారా నేర్చుకుంటే మస్తు ఉంటుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. చదువుర్రి. ఆనాటి వాన చినుకులు ఇట్లా ఆడుకున్నారా, మస్తు ఆడుకున్నాం. ఇప్పుడు సర్దులు జ్వరాలు, ఇప్పుడు పిల్లల్ని కూడా ఆడిపిస్తుంటలేరు. ఆడిపియాలి, ఏం కాదు. సర్ది వస్తుంది, జ్వరం వస్తుంది, సర్ది వస్తుంది. ఎందుకు వస్తుంది సర్ది? మనం ఆగలే, మనం పోలే, అలా వస్తుంది సర్ది. తుమ్ములు తుమ్ముతారు, ఏందో అల్లమో సొంటిో ఏమో ఇస్తుండే కదా, ఓమనో ఏమో ఇస్తుండే. అందుకే పోరగాళ్ళకి ఏం లేదు ఇప్పుడు. ఇగో దీని గురించి కూడా ఇవ్వచ్చండి. పెరుగుతున్న వృద్ధులు, నేడు జీవన వ్యయాలు చలనంటుతున్నాయి. దీనికి తోడు
కెరియర్పై దృష్టి, చిన్న కుటుంబాలలో పిల్లల్ని చూసుకునేవారు లేకపోవడంతో తదితర కారణాల వల్ల చాలామంది అధిక సంతానాన్ని కనడానికి ఆసక్తి చూపడం లేదు. దాంతో జనాలు తగ్గి భవిష్యత్తులో వృద్ధుల జనాభా పెరిగే అవకాశం ఉంది. పని చేసే వారి సంఖ్య పడునుంది. ఇండియాలో నిరుడు పనిచేసే వయసు వారి సంఖ్య 98.99 కోట్లు, 15 ఏళ్ల లోపు వారు 35.72 కోట్లు, 65 ఏళ్లు పైబడిన వారు 10.36 కోట్లు. 2100 నాటికి వారి సంఖ్య ఎంతకు చేరవచ్చో ఇక చెప్పమంటారు. మొదదాకమో ఒక్కలే వద్దు, ఇద్దరు ముద్దు అన్నారు. మళ్ళీ ఇప్పుడేమో ఎక్కువ సంతానం అనబడతారు. ఇక వీళ్ళు ఇష్టం అన్నట్టు, వాళ్ళ ఇష్టానికి వీళ్ళు బలి అవుతారు పాపం. ఇక ముసలోళ్ళు మరి ఏం చేస్తారు? మరి ఒక్కలే కావాలి ముద్దు అని అంటారు కదా. చూసిరా ఎంత ఉంటుందో. వృద్ధులు ఎక్కువ పెరిగినా దేశానికి ప్రమాదమే, పిల్లలు ఎక్కువ పెరిగినా దేశానికి ప్రమాదమే. ఎట్లా ఉందో చూడండి. ఇక దీని గురించి మొన్న చాలా ఇచ్చాడు. మత్తు రక్కాసి ముప్పెట దాడి. ఇండియాలో డ్రగ్స్ గుప్పెట చిక్కి యువత నిర్వీర్యమవుతుంది. మత్తు పదార్థాల విచ్చలవిడి రవాణా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తరచూ అవి పెద్ద మొత్తంలో పట్టుబడుతున్నాయి. ఈ ఏడాది జనవరి 11-20 తేదీల మధ్య ₹8,600 కోట్ల విలువైన 1,00,000 కిలోల మాదక ద్రవ్యాలను తగలబెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. పిల్లల్ని అందుకే ఏమంటారు పెద్దల గురించి కానీ ఆధ్యాత్మికంగా కానీ మన కంట్రోల్లో ఉంచుకోవడం అంటే తిట్టి కొట్టి కంట్రోల్లో పెడితే కంట్రోల్ కాదు. వాళ్ళకి అన్నీ చెప్పాలి. మన మన హిస్టరీ గురించి, మన చరిత్ర గురించి, మన పెద్దవాళ్ళ గురించి, అమ్మ నాన్నల నానమ్మ తాత వీళ్ళందరి గురించి వీళ్ళందరూ ఉంటేనే పిల్లలు అట్లా బయట కోరు మంచి ఫ్రెండ్షిప్ పడతారు. ఎంత ఉన్నా భయం భక్తి పిల్లల్లో ఉండేటట్టు చేసే బాధ్యత మొత్తం పేరెంట్స్దే అండి. అంటే మీకు చెప్పేంత పెద్దదాన్ని ఏం కాదు కావచ్చు, కానీ నిజంగానే అది కోల్పోవడం వల్లనే ఇట్లా అవుతున్నారు. ఈరోజు చదువు మస్తుంది. చదువులా పేపరు తప్పకుండా తెచ్చుకొని చదువుకోవాలి. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ రైల్వేలో 32,438 గ్రూప్ డి కొలువులు. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 32,438 గ్రూప్ డి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్ఆర్బీ రిజర్వేషన్లు సికింద్రాబాద్, అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు చదువుకుంటారా? చదవన్నా బోర్గా ఫీల్ అవుతారా? భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోకుల్పూర్, కోల్కతా, మాల్దా, ముంబై, పట్నా, ప్రయాగరాజ్, రాంచీ. విభాగాలు ఎస్&టి, మెకానికల్, ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్, ట్రాఫిక్. పాయింట్స్మెన్ ఇవన్నీ చూడండి. అసిస్టెంట్, బ్రిడ్జ్, హైవే, టక్. అర్హత ఇవన్నీ ఒకసారి చూసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటారా? తీసుకోండి. 2 స్క్రీన్ షాట్లు తీసుకోండి. అర్హత 10వ తరగతి లేదా ఐటీఐ డిప్లొమా. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ నిర్దిష్ట శారీరక ప్రమాణాలు వయస్సు 1/7/25 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ ఓబీసీ పీహెచ్లకు సడలింపు. ప్రారంభ మూల వేతనం 18,000. కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి, ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషనల్ ఆధారంగా. ఓకే. దరఖాస్తు రుసుము జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు 500, ఎస్సీ ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు మహిళలకు 250 రూపాయలే. తక్కువనే ఉన్నది. మనకే వేయించిండు. టెట్కి అయితే 1000 రూపాయలు, 200 ఉండే 1000 రూపాయలు పెట్టే. డిఎస్సికి దానికి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ చూడుర్రి 22/2/2025. దరఖాస్తుల సవరణకు తేదీలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు. వెబ్సైటు ఒకసారి తీసుకోరు. ఓకేనా? అప్లై అయ్యేది చాలామంది ఉంటారు, ఇదే ఏజ్లో ఉంటారు, ఇదే చాలామంది ఐటీఐ చేసి ఉంటారు. సివిల్ సర్వీసెస్
ఐఎఫ్ఎస్ 2025. ఓకే, ఇంకేమి ఇచ్చిండు ఇక్కడ? ఆసుపత్రిలో కాకుండా ఫార్మసీ కొలువులు ఉంటాయా? ఫార్మాడీ 4వ సంవత్సరంలో ఉన్నాను. ఈ కోర్సుతో ఆసుపత్రి ఉద్యోగాలు కాకుండా మిగతాయి ఉంటాయా? సరైన కెరియర్ ఎంపికలో సహాయం చేయండి. ఏమైనా మంచి మాటలు ఉన్నాయి, చదువుదాం. నేర్చుకోవాలనే తపన ఉంటే చాలు, కొన్ని వారాల్లోనే మేటి నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. ఇందుకు డబ్బుతో పని లేదు. సమయం వెచ్చించి ఆసక్తి చూపిస్తే చాలు. ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. వయస్సులో పని లేదు. విద్యా అర్హతలు వయస్సుతో పని లేదు. విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఉపాధ్యాయులు, వృత్తి నిపుణులు ఇలా ఎవరైనా చేరవచ్చు, నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. అంతే కదా. మనసుకి ఏం ముసలితనం, ముఖానికి కానీ ఆలోచనలు తప్ప. ఆలోచనలు ముసలోళ్ళు అయితే 15 సంవత్సరాల పిల్లగాడు కూడా ముసలోళ్ళు లెక్క అవుతాడు. అదే 60 సంవత్సరాల ఆలోచనలు, 16 సంవత్సరాల అబ్బాయిలాగా ఆలోచనలు ఉంటే యంగ్ స్టార్గా ఉంటారు. ఎంత యాక్టివ్గా ఉంటారు, చూడడానికి ఉంటారు. గట్లనే చేసే పనులతోటే చూడడం కూడా మారుతుంది. గట్టి నైపుణ్యాలకు చిట్టి కోర్సులు చూస్తారా? చిట్టి కోర్సులు అసలు చదవరు. హార్వర్డ్లో చేరతారా? వర్క్ ఫ్రమ్ హోమ్ చూడుర్రి. ఇవో ప్రతిభల క్వశ్చన్స్ ఉన్నాయి, చదువుతాయి. ఇక జీకే అని దానికోసమే పేపర్ చదువుతుంది. ఇది కూడా దొరుకుతాయి. చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ దేశ పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు నాకు సిలోఫర్ పంచామృత కలాశాన్ని బహుమతిగా ఇచ్చారు. కోలాపూర్ హస్తకళా నైపుణ్యంతో రూపొందించిన ఈ వెండి కలాశంపై పుష్పాలు, దేవతల నమూనాలను చెక్కారు. ఏది? నైజీరియా. క్లైమేట్ చేంజ్ ఫెర్మామెన్ ఇండెక్స్. క్వశ్చన్ ఏమో ఇంత ఉంటుంది, ఆన్సర్ ఏమో ఇంత ఉంటుంది. ఇక చదవడానికి బోర్ వచ్చి ఆయన తీసి పెడితే ఆయన బోర్లో వచ్చిన నీళ్ళు దక్కుంటుండాలి ఎప్పుడు. మరి 2025లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? జర్మన్ వాచ్ న్యూక్లియోమేట్ ఇన్స్టిట్యూట్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ను సంయుక్తంగా 63 దేశాలు యూరోపియన్ యూనియన్తో ఈ సూచికను రూపొందించాయి. పదవ ఆన్సర్ వచ్చేసి ఇది చూడు, పెద్ద క్వశ్చన్. ఇక గ్లోబల్ అలయన్స్ ఎగైనెస్ట్ హంగర్ అండ్ పావర్టీ ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఈ దేశంలోని రియో డి జెనీరోలో 2024 నవంబరు 18న G20 సదస్సు సందర్భంగా ఈ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియా లూలా డా సిల్వా దీన్ని ప్రారంభించారు. భారత్ సహా 82 దేశాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ఆర్థిక సంస్థలు, ఎన్టీఓలతో కలిపి మొత్తం 148 వ్యవస్థాపక సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పేదరికాన్ని నిర్మూలించే ప్రయత్నాలను వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. బ్రెజిల్. ఇది ఎంత పెద్దగా ఎందుకు ఇచ్చిందంటే ఇందులో కూడా కంటెంట్ ఉంది కాబట్టి. ఇలా ఏ సంవత్సరం అని ఇవ్వచ్చు, ఎన్ని దేశాలు అని ఇవ్వచ్చు, దీని లక్ష్యం ఏంది అని ఇవ్వచ్చు. ఆకలి, పేదరికాన్ని నిర్మూలించే ప్రయత్నం లక్ష్యం అంటే ఇది మొత్తం కాన్సెప్ట్ చదివితే దీంట్లో 100 క్వశ్చన్స్ ఇస్తాడు. బ్రెజిల్. ఓకేనా. అల్పాధిక ఒక నిమిషం. ఇక మంచి 10వ తరగతి ఇచ్చిండు. ఉమ్మడి ఆస్తిగా గుర్తిస్తే మేలు. భారతదేశం నదులు ఇక ఇచ్చిండు. వాటర్ షెడ్ అంటే ఏమిటి? పంటకాలాలు ఎన్ని, అవి ఏవి చూసిరా? మార్కులు 10th క్లాస్ అవి ఇచ్చిండు. ఇక ఏమంటే అల్ప అధిక పీడనాలు పరస్పరం చుట్టేస్తే, వర్షపాతము, పర్వతీయ వర్షపాతము, సంవహన వర్షపాతము, చక్రపాత వర్షపాతం గురించి ఇచ్చిండు. ఓకే, ఇవన్నీ ఒకసారి బుక్కులు చూడండి. టోర్నాడోలు,
పేపర్ చదివితే మంచి ఎంత రివిజన్ అవుతుంది చూడు. టోర్నడోల్ గురించి, జలస్తంభం గురించి. ఓకే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా సరే. ఇగో ఇది అడగొచ్చు, బేటీ బచావ్ బేటీ పడావ్కు 10 ఏళ్ళు పూర్తి. ఎప్పుడు 10 ఏళ్ళు పూర్తి అయినాయి, ఏ సంవత్సరానికి అని అడగవచ్చు. ఓకే, చూడండి మరి. ఆడపిల్లల లింగ నిష్పత్తిని కాపాడడం, వారికి విద్యను చేరువ చేయాలని. ఇక మరి అయిందా మరి ఆ బేటీ బచావ్ ఎన్ని జరుగుతున్నాయి? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఇక తర్వాత జూట్ కనీస మద్దతు ధర క్వింటాలకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం. జాతీయ ఆరోగ్య మిషన్ పొడిగింపు. తర్వాత ఏమున్నాయి ఇక్కడ? రష్యా చైనాలపై ట్రంప్ ఒత్తిడి. నిన్ననే వచ్చిండు, ఇవాళ ఒత్తిడి ఎత్తండు. ఉక్రెయిన్పై చర్చలకు రాకుంటే మరిన్ని ఆంక్షలకు సిద్ధమని స్పష్టీకరణ. 1 నుంచి డ్రాగన్పై 10% సుంకం విధించే యోచన. అన్నీ చేసేయ. కడుపులో పడకముందే కాలుష్య కాటు. పిల్లలు జాగ్రత్త. లేదు అని నేను చెప్తాను ఉన్నదని, మీకు బోర్ రావద్దని. ఓకేనా? ఓకే, దేశంలో 99.1 కోట్ల మంది ఓటర్లు ఉన్నారట. అందరు వేస్తారు ఓటర్లు, ఓట్లు వేయాలి. ఓట్లు వేయమంటే అంటారు. అమెరికాలో జన్మత పౌరసత్వం రద్దుపై 22 రాష్ట్రాల న్యాయ పోరాటం. నిన్ననే వచ్చిండు, రద్దు చేసిండు, పోరాటం కూడా స్టార్ట్ చేయండి. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య రోజంతా విమానంలో తిరిగిన పిల్లి. ఏం చెప్తాం మరిగా, పేపర్కి ఇచ్చిండు. పిల్లి తిరిగిందట. అయ్యో, ఆటలు ఆడుకుంటున్నారు. చెలరేగిన అభిషేక్ శర్మ. ఇంగ్లాండ్తో తొలి T20లో భారత్ ఘన విజయం. వరుణ్ హర్షదీప్ విజృంభణ. హర్షదీప్ భారత నంబర్ 1 ఎదురులేని సీనర్. సెమీస్లో స్వైటెక్ కిస్ షెల్టర్. ఎవరు? సిన్నర్ షెల్టన్. సింధు పరాజయం. పెళ్ళి అయినాక ఆడింది పాపం. మన దగ్గర అయితే కాలు మంచిగా లేదు, కోడలు కాలు మంచిగా లేదు, ఆలుడు కాలు మంచిగా లేదు. అందరూ ఎవరి కాలు ఏముండయి. ఎవరు వచ్చి రాగానే అదృష్టాలు ఏం రావు, ఎవరిది వాళ్ళే. అవి అంత మూఢనమ్మకాలండి. కాకపోతే ఇంట్లో ప్రశాంతత అనేది మనుషుల ప్రవర్తన బట్టి కోల్పోవడం జరుగుతుంది తప్ప ఎవరి కాలాల్లో ఏముండయి. మనుషుల ఆలోచనలలో ఉంటాయి. భారత ఐటీపై ట్రంప్ ప్రభావం ఉండదట. ఆఖరులో కొనుగోళ్ల మద్దతు. హెరిటేజ్ ఫుడ్స్ లాభాలలో 60% వృద్ధి. ఒలెక్ట్రా రూపాయలు 3,000 కోట్ల పెట్టుబడులు. అంటే ఇవన్నీ ఎందుకు చదువుతున్నానంటే చాలామంది అసలు మొన్న దగ్గరికి వచ్చిర్రు, కానీ చాలామందికి అసలు ఈ జీకే కరెంట్ అఫైర్స్ పేపర్ చదవడం ఇష్టమే ఉండదు మేడం అన్నారు. చాలా మంచి చదివేవాళ్ళు. వాళ్ళకి పాపం ఒక్కొక్క 2 మార్కులతోటి పోయినాయి అని అంటే జస్ట్ ఏదో ఒక ఎండ్లమైనా మిస్ కాకపోవచ్చు. ఎన్ఎస్ఈ మదుపర్లు 11 కోట్లు. మదుపర్లు 12 కోట్లు. శాంసంగ్ గెలాక్సీ S25 ఆవిష్కరణ. చూడండి ఒక్కసారి, 1 కోటి మందికి 14 ఏళ్ళు. ఇది చదవలేదు. రోహిత్ పైనే అందరి కళ్ళు. సౌరాష్ట్రతో ముంబై రంజీ మ్యాచ్ నేటి నుంచే. తర్వాత అగ్రస్థానంలో ప్రజ్ఞానంద. గ్రామ పంచాయతీలకు త్వరలో ఎన్నికలు. సీతక్క. నల్ల ద్రాక్ష ఆరోగ్య రక్ష. నల్ల ద్రాక్షలు తినరు. ఇవో మీకు తెలుసా అంటారు, చూద్దాం ఏంటియో. నల్ల ద్రాక్ష ఇప్పటివి కాదు, 6,000 సంవత్సరాలుగా యూరప్, ఆసియాలో పెంచుతున్నారు. వీటిలో 2 రకాలు ఉన్నాయి. నల్ల సముద్రంలో దగ్గరలో పశ్చిమాసియాలో పండించేవి ఒక రకం, అమెరికాలో ఉత్పత్తయ్యేవి రెండవ రకం. వీటిని ప్రధానంగా వైన్ తయారీలో ఉపయోగిస్తారు.
మంచిగా ఉన్నవారు కదా అని ఎక్కడ తినకండి. రక్తస్రావ సమస్యలు ఉన్నవారు, శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నవారు పరిమితంగా తీసుకోవడం మంచిది. అవు చూసిరా, అందుకే ఏది పడితే అది యూట్యూబ్లలో చూసి అందరి ఆరోగ్యాలు వేరే, అందరికి ఉండేవి అవి ఎవి అంటే అవి వాడొద్దు. 2 రోజులలో 10.9 లక్షల దరఖాస్తులు. 2వ రోజు గ్రామ సభలకు 10 చోట్ల మంత్రుల హాజరు. అక్కడక్కడ కొనసాగిన ఆందోళనలు. దరఖాస్తు చేసుకున్నారేమో రేషన్ కార్డులకు. ఖాళీ స్థలాల్లో గోదాములు నిర్మించండి. బ్యారేజ్ మేడి గడ్డకు ఎందుకు మారింది? మైలారం మైనింగ్ పై నిరసనలు. రాష్ట్ర పురోగతిని అడ్డుకునేందుకు కేటీఆర్ యత్నం. ఏం లేవు తీయండిడా. NDACAకు కాళేశ్వరం అధ్యయన నివేదికలు. పెద్దవాగు ప్రాజెక్టుకు మరో 5 గేట్లు. 3 ప్రాజెక్టులపై లేఖలు సిద్ధం. ఇవి వేస్ట్ కూడా ఎందుకు అవుతున్నారు మేడం అంటే, ఇప్పుడు మీకు కూడా తెలుస్తుంది కదా, అరే ఇవాళ ఎంత ఇంపార్టెంట్ వచ్చింది, ఇంపార్టెంట్ రాలేదని. అనుమతుల్లో జాప్యము, పనుల్లో ఆలస్యం. ఓకే, అటవీ శాఖ వద్ద పెండింగ్లో 161 ప్రాజెక్టులు. JNTU మార్కుల అక్రమణపై ఉన్నత స్థాయి కమిటీ. ఏం కమిటీలు వేసినా అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలట. ఇవన్నీ ఏం చేసినా మళ్ళీ రద్దులు జరుగుతూనే ఉంటాయి, లీక్ చేస్తూనే ఉంటారు. అది ఎట్లా అదే అంటున్నా కదా, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. అమెరికా వెళ్ళే పర్యాటకుల్లో భారత్ది 2వ స్థానం అట. సినీ ప్రముఖుల ఇల్లు, కార్యాలయాల్లో 2 రోజు IT సోదాలు. సాగర గర్భంలో వివాహ వేడుక. ఇటు సరిపోతలేదని ఆడబోయి వేసుకుంటాం. మావోయిస్టు పాలిట్ బ్యూరోలో మిగిలింది 6. ఉట్టిగానే మీరు కొంచెం జోక్గా నవ్వి బోర్ కావద్దని. భార్యని చంపి మృతదేహాన్ని ముక్కలు చేశాడు. సుశీరా వెధవ. అమ్మాయిలు వచ్చి, నిజంగా చెప్తున్నా, అమ్మాయిలు వచ్చి అంటే 99 కాదు 100కి 100% అంటే నచ్చ చెప్పే ప్రయత్నమే చేస్తారు. పో బిడ్డ, ఏం కాదు బిడ్డ, అది ఇదని. కానీ చెప్పే విషయంలో ఎంత ఉందో, ఎంత సీరియస్గా ఉందో ఆలోచించాలి పేరెంట్స్. ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు అంటే, అక్కడ ఏ ఆధ్యాత్మిక బుక్ అయినా సరే, ఏ మతాలు అయినా సరే, ఏ కులాలైనా సరే ఎవ్వరు ఏం చెప్పరు. ఏది ఇష్టపెట్టిరా బిడ్డ, నీ సంసారం ఖరాబ్ అవుతుంది, అది ఇదనే చెప్తారు. కానీ అసలు వాడు ఎంత షాడిస్ట్గా ఉన్నాడు అనేది అమ్మాయిలు వచ్చి చెప్తే ఏమవుతారు, ఈ ఇంటి మీద ఉంటుంది ఆడబిడ్డ, వేరేళ్ళకి పిల్లనియరు అని ఇదే ఎక్కువ ఉంటుంది. అట్లా అనకండి. ఎవరిది వాళ్ళకు తిండి రాసి పెట్టుంటాడు దేవుడు. దాన్ని ఎవ్వరు ఇయ్యలేరు. ప్రతి మనిషికి రాసి పెట్టుంటుంది ఏంటిది, తిండి. ఆ ఒక్క తిండి కోసం ఆడబిడ్డ వచ్చి ఇంట్లో ఉంటుందని, లేకపోతే ఆ బిడ్డ వచ్చిందని వేరే వాళ్ళు ఇప్పుడు ఉంటారు కదా, అయ్యే వాళ్ళ ఇంట్లో బిడ్డ ఉన్నది, పిల్లని ఎవరు ఇస్తారు అని. అవన్నీ ఆలోచనలు పెట్టుకొని ఇట్లా నాశనం చేసాడు మనిషి. వీడు గాడిద. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేశాడట. వినడానికి ఎంత ఇబ్బంది ఉంటే ఆ ఇంటోళ్ళు ఎట్లుంటారు. ఆవేదన అండి, ఆవేదన. ఏం చేస్తాం మరి అంటే, నేను చెప్పే విషయం ఏంటంటే, చాలామంది పిల్లలు వచ్చి చెప్తూ ఉంటారు. చెప్తుంటే చదువుకోవాలి బిడ్డ, ఏం కాదు బిడ్డ, అది కూడా కరెక్టే. కానీ అసలు ఆమె చెప్పే దాంట్లో ఎంత సీరియస్నెస్ ఉన్నది. వాడు ఉంచుకుంటాడా లేదా సంపేష విధవానా అన్నట్టు ఉండాలి కదా. విజయవాడ ముంపు విపత్తులకు చెక్ పెడదాం. నేడు అగ్రివర్సిటీకి జాతీయ ST కమిషన్ బృందం. ఓకేనా, ఇక్కడ వరకు అయిపోయింది. నచ్చితే లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, షేర్ చేయరి. మొత్తం ఎందుకు చదువుతారు మేడం అని అనకండి. ఎందుకంటే చాలామంది పేపర్ ఇవ్వాలి ఏముందో అని అనుకుంటారు కాబట్టి మొత్తం హెడ్డింగ్స్ చదివిన. అదే ఏంది వసుంధర డిస్టిక్ పేపరు చదవలేదు. అన్నీ అవి డిస్టిక్ గురించి ఉంటాయి కాబట్టి ఓకే, ఏముందో ఏం లేదో తెలిసిపోయింది. మీరు నైట్ వచ్చినా కూడా చదువుకోండి ఉన్నాయి. ఓకే, ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. DSC వరకు తప్పకుండా నేను మీతో వీడియోస్ చేస్తుంటాను, మీకోసం అండ్ నా తృప్తి కోసం కూడా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటానా. ఓకేనా, మస్తు బూస్ట్ దొరుకుతుంది నాకు అలా కామెంట్స్ రాస్తుంటే. ప్రతి ఒక్కరి కామెంట్ నేను చదువుతున్నా, దానికి అనుకూలంగానే చేస్తున్నాను. ఓకేనా,
చూస్తలేదు మేడం, రిప్లై ఇస్తలేదు అనుకోకండి. ప్రతి ఒక్కటి చూసి దానికి అనుకూలంగా నేను నెక్స్ట్ డే ఆ ప్రయోగం చేస్తూనే ఉన్నా. కొంచెం ఇక నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా, అసలు ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇవి సీక్వెన్సీగా అవన్నీ వదిలిపెట్టండి. ఎప్పుడొస్తుంది ఏమొస్తుంది ఏం లేదు, మీరు జస్ట్ ఫోకస్. అది 3rd క్లాస్ నుంచి చదవాలంటే సిలబస్లో 3rd క్లాస్ అని లేదు సార్. ఒకసారి అడిగారు, మీరు 3rd నుంచి 12 వరకు చదవమని చెప్పారు కదా అని. అది నా సొంత ఎక్స్పీరియన్స్. ఎందుకంటే 3rd క్లాస్ అశ్విని, భరణి, కృతిక, రోహిణి అవన్నీ ఉన్నాయి, నక్షత్రాలు అవన్నీ ఉన్నాయి, ఆషాఢం, జ్యేష్టం ఇవన్నీ చిన్న క్లాసులో ఉన్నాయి. సో ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే ఇవి కూడా వస్తున్నాయి. మొన్న చూసిరా టెట్లో అట్లా ఇచ్చిండు, అందులో భాద్రపదం అని ఎన్ని ఉన్నాయని అవన్నీ ఇస్తున్నాడు. కాబట్టి టీజీటీలో కూడా ఇచ్చాడు అవన్నీ. కాబట్టి 3rd క్లాసు మీరు 1 గంటలో చదువుతారు, 4th క్లాస్లో 1 గంటలో చదువుతారు, గంట కూడా పట్టది. 5th క్లాస్ కూడా 1 గంట చదువుతారు, 3 గంటలల్లో 3 బుక్కులు చదువుతారు. సో 3rd క్లాస్ నుంచి 10th ఇంటర్ వరకు చదివితే ఒక్క బిట్టు కూడా పోదు మీది కంటెంట్లో 44 మార్కులు వచ్చినాయి అని అంటే మీకు జాబ్ పక్కా అన్నట్టే. అంటే ఇప్పుడు జాబ్ని డిసైడ్ చేసేది ఇవన్నీ ఒక్కొక్క మార్కు ఎండ్లో పోవద్దు అనే ఉద్దేశంతో మనం చదువుతుంటాం కదా గంటలు కూర్చొని. అట్లాంటప్పుడు 3rd, 4th, 5th ఎందుకు వదిలేసుకోవాలి? ఆ పిల్ల పాట, బొడ్డమ్మ పాట, ఆడపిల్ల పాట ఇవన్నీ 3rd క్లాస్లో ఉన్నాయండి. ఉపవాచకాలు 3rd క్లాస్లో, అట్టలు ఇవన్నీ సిలబస్లు ఇయ్యలేదు కదా. అట్టల మీద చూసుకోరండి అని సిలబస్లు ఇయ్యడు. ఆ బుక్కుల మీద ఉన్న అట్టల మీద నేను ఇస్తా అని ఆడ మెన్షన్ చేయడు, కానీ ఆ అట్టల మీద కూడా ఇస్తున్నాడు. ఆ అట్టలవి కూడా లెసన్లోది కాబట్టి లెసన్లోకి వెళ్తున్నాడు, అట్టల మీద ఇస్తున్నాడు, 3rd క్లాస్ నుంచి ఇస్తున్నాడు. మొన్న సిలబస్లో ఏముంటుంది, 3rd క్లాస్ టు వీళ్ళకి ఏముంటుంది, 8th క్లాసే ఉంటుంది పేపర్ 1 వాళ్ళకు. మరి అక్కడనే ఉన్నాడా 9th, 10th గోలే, మనకేమో 10th క్లాస్ వరకు అని ఉంటుంది. అక్కడ ఒకటి మెన్షన్ చేసే వస్తాడు, ఎందులో మన లింకప్ అని ఇస్తాడు. ఆ లింకప్ ఎక్కడ, ఇప్పుడు నన్నయ్య ఉన్నాడు, నన్నయ్య ఎక్కడి నుంచి ఉన్నాడు, 6th క్లాస్లో ఉన్నాడా, 7thలో ఉన్నాడా, 8thలో ఉన్నాడు, 10thలో ఉన్నాడు, ఇంటర్లో ఉన్నాడు, డిగ్రీలో ఉన్నాడు, పీజీలో ఉన్నాడు. నిజంగా మనం ఇంకా జేఎల్కి కానీ దేనికి కానీ డిఎస్సికి జేఎల్ వరకు చదవాలి. డిఎస్సికి జేఎల్ వరకు నట్టు చదివితే మనకు డిఎస్ వస్తుంది. ఇప్పుడు పీజీ వరకు నన్నయ్య గురించి ఏమున్నాయో ఒక మొత్తం చేసుకోవాలి. 3rd క్లాస్ నుంచి 4th క్లాస్లో నన్నయ్య గురించి స్టార్ట్ చేస్తే నన్నయ్య గురించి అందుకే లాంగ్ టర్మ్ అంటే నేను 2 సంవత్సరాలు చేసిన, నేను 3 సంవత్సరాలు చేసిన, ఏంటిది కోచింగ్కి వెళ్ళిన, ప్రిపేర్ అయినా అంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నన్నయ్య అని ఉద్యోగం. ఇప్పుడు నన్నయ్య అంటే నన్నయ్య గురించి మొత్తం 7th, 8th, 10th, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ రాసుకొని ఒక మంచిగా రాసుకుంటారు. ఇక్కడ నన్నయ్యకి వెళ్ళి ఇట్లా మొత్తం రాసుకున్నాక ఏ బిట్ వచ్చినా చేయగలుగుతారు. అవునా కాదా? అదే అందుకే చెప్తున్నా, అక్కడ మెన్షన్ చేయలేదు 3rd క్లాస్ అని, ఎవరు చెప్పరు కూడా, ఎందుకు వేస్ట్ అని అంటారు. వేస్ట్ ఎందుకంటే మీకు గంటల చదువు అవుతుంది, గంట కూడా పట్టదు. 3వ తరగతిలో ఏం లేవు, అన్నీ 4 ఇక్కాలు ఉన్నాయి, ఎక్కడనో ఒకటి ఉంటుంది, ఆ పాయింట్ ఇస్తాడు. అందరు రాసేది అందరు అనుకున్నట్టు ఎందుకు ఇస్తాడండి? అట్లా అంటే ఒక్క బిట్టు కూడా పోయా ఇక నాకు ఏ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి మీరు. ఒక్కసారి 3వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఏదైనా కంప్లీట్ చేసిరంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏడా చుక్కలు చూపిస్తుంది. ఇక ఆకాశంలో తిరుగుతాయి. మీరు ఒక్కసారి చూడండి, ఏమన్నా మొత్తం ఏమైపోయింది కంటెంట్ మొత్తం చదివినా అని. 2 సార్లు చదివితే ఇంకా మీరు ఇక తాటి షెట్టే ఎక్కుతారు. 3 సార్లు చదివితే ఇక నేనే 1:3లో నేనే ఉన్నా అన్నట్టు ఉంటుంది. సిలబస్ అయిపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి కదా. మస్తు చదివినా నేను అసలు ఒక్కటి కూడా పోదన్నట్టు. 1 గంటలో చదువుతారు అవన్నీ. మంచిగా చదవాలంటే 2 గంటలు కావాలి. ఏం లేదు, చిన్నగా ఉన్నాయి, పట్టాలి అంతే, ఇంచు పట్టాలి. ఇప్పుడు కాన్సెప్ట్ ఏం లేదు, నువ్వు ఇంచు పట్టాలి. ఇట్లనా ఇప్పుడు అట్లా మన పేరు, మన అడ్రస్ మనం ఉన్నప్పుడు అది ఎట్లకు ఏడు ఉన్నది, వీళ్ళు 7 ఉండరు ఫస్ట్. వాళ్ళు అక్కడికి గ్యాప్ ఎందుకు వచ్చింది గివే అడుగుతున్నాడు. నన్నయ్యకు తిక్కనకు ఎంత గ్యాబు, నన్నయ్య కంటే తిక్కన పెద్దనా, తిక్కన కంటే నన్నయ్య పెద్దనా. తిక్కన గురించి చదువుతాం మనం, నన్నయ్య గురించి చదువుతాం. మరి తిక్కన పెద్దనా, నన్నయ్య పెద్దనా అనగానే ఈయననా ఆయన అదే సంవత్సరము ఉండే, ఇదే సంవత్సరము ఉండే అంటే కాన్సెప్ట్ లేకుండా చదువుతున్నాం అన్నట్టు. అర్థమైందా? బోర్ వచ్చినా ఈ నాలెడ్జ్ దయచేసి బోర్ వచ్చినా వినండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, 31 అర్ధగంట ఉన్నది, చదువురి వినుండ్రి. ఓకేనా?